యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. లోకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో మంచివి అనే మాట ఉంది. ఇక్కడ అయితే పరిశుద్ధ ఆత్మను ఇస్తాడని ఉంది. ఇక్కడ యేసు ప్రత్యేక విషయాన్ని గురించి మాట్లాడుతూ అన్నిటికన్నా గొప్ప వరాన్ని ఇస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేని వారికి ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడు. అంచె దినములలో సర్వశరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పిన లేఖనము నెరవేరినట్లుగా పరిశుద్ధాత్మ పరిపూర్ణత కోసం తనను వెదికే వారికి దాన్ని దేవుడు తప్పక ఇస్తాడు. అలాగున పరిశుద్ధాత్మను కోరుకొని ఆత్మపూర్ణులమై జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయా మేము నీ ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మావేశము కలిగిన నీ యొక్క ఉద్దేశమును నెరవేర్చేవారుగా బ్రతికేటువంటి ధన్యతను ఈ అంచె దినములో మా అందరి మీద మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.